గీతం చెంత ప్రభుత్వ భూములను పరిశీలించిన వైసీపీ జీవీఎంసీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బొత్స, చిన్నశ్రీను, కేకే రాజు. ఏసీబీలోనే ఉంటూ వ్యవస్థనే మోసం చేసిన హోంగార్డ్, 20 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు చేసిన ఏసీబీ అధికారులు. విజయనగరంలో ధనిక్ భారత్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు. ప్రణాళికాబద్ధమైన చదువుతూనే విజయం సొంతమైన ప్రముఖ విద్యావేత్త బాలలత. ఇక వివరాలకు వెళ్తే, విశాఖపట్నం నగరంలోని సుమారు 5,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గీతం విద్యా సంస్థలు కట్టబెట్టాలనే ప్రభుత్వ ఆలోచనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. సుమారు 54 ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములను ఈ నెల 30 జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ద్వారా క్రమబద్ధీకరించాలని చూడడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గీతం కాలేజీ సమీపంలోని ప్రభుత్వ భూములను వైఎస్ఆర్సీపీ అగ్రనేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్నశ్రీను, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు భారీ విలువైన ఆస్తులను దారదత్తం చేయడం దారుణమని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను అడ్డుకుంటామని, అక్రమ తీర్మానాన్ని ఉపసంహరించుకునే వరకు రాజీ లేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజా ఆస్తులను కాపాడడంలో ప్రజలందరూ తమకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నగరంలో ఉన్న పౌర సంఘాలు ఎకరం 18,000కి ఇదే గీతం యూనివర్సిటీకి ఇచ్చేశాడు. మొత్తం 15 లక్షలకి 71 ఎకరాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 54 ఎకరాలు గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా కబ్జా భూమి అని గుర్తించి దానికి ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ రోజు వీళ్ళ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ రోజు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఇష్టారాజ్యం అన్నట్టుగా వీటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఎవరు బాబు గారు సొమ్మని మీరు 100 ఎకరాలు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈ యూనివర్సిటీ కట్టబెడుతున్నారు చంద్రబాబు అని మేము అడుగుతున్నాం సూటిగా. అంటే మీ కుమారుడి తోడలుడు, మీ బావమరిది అల్లుడు కాబట్టి మీరు రాసిచ్చేస్తారా విశాఖపట్నం మొత్తం అని అడుగుతున్నాం. ఒక పక్క 99 పైసలకు ఎకరం చొప్పున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతూ, మరో పక్క ఆక్రమణలో ఉన్న భూమిని రెగ్యులరైజ్ చేస్తూ ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతున్నాం. గతంలో ఏం చెప్పేవారంటే విశాఖపట్నం దోపిడీకి గత ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రచారం చేసేవారు. ఎదురుగా ఉన్న ఈ టూరిజం నిర్మాణాలని జగన్ గారి ప్యాలెస్ అని ప్రచారం చేశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఏది కబ్జా? ప్రభుత్వం కోసం నిర్మాణం చేసిన కేవలం 250 కోట్లతో అద్భుతమైన నిర్మాణాలు చేసిన ఆ భవనాలు కబ్జాయా? దానికి సరిగ్గా ఎదురుగా 100 ఎకరాలని మీ కుటుంబం కబ్జా చేశారు. ఇది నిజమైన కబ్జా అని అడుగుతున్నాం. ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలని ప్రచారం చేసి ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు జగన్ గారు, తీసుకొస్తే భూములు లాగేసుకుంటారని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఏ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని మీరు ప్రభుత్వ భూములన్నిటి కూడా మీ సొంత కుటుంబానికి లాక్కుంటున్నారని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తోంది. పప్పు బెల్లాలాగా మీరు భూములు పంచే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటుందని చెప్తూ, మీ కూటమిలో పెద్దలకు బాధ్యత లేదా? ఇంత పెద్ద భూ కబ్జా సుమారు 5,000 కోట్ల రూపాయల భూమి రేపు రాసిచ్చుకునే కార్యక్రమం చేస్తుంటే ఒక కుటుంబానికి మీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తూ, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఖచ్చితంగా ఈ భూమిని కాపాడే వరకు వెన్నంటి ఉంటాం. ఈ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకి మేమందరం కూడా గట్టిగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని 100 కాదు 1,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో ఇది జరగకూడదు అని ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూముల్ని రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉంది ఈ గీతము లోనున్న ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్లు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది, ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అర్హులని రాస్తుంది.
ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది ఈ పోలీస్ వ్యవస్థ, అందుకనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? ఒక శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక బాధ్యత వ్యక్తిగా వస్తే మీ అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా. ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా అడుగుతున్నాను. సరే, మీ టీవీలో మీ ఇష్టం, మీరు పెట్టుబడులు పెట్టారు, నా సొంతం, నా ఇష్టం అంటారు. సరే, మీ ఇష్టం. కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి నష్టం జరిగితే ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా బాధ్యతను మేము గుర్తెరిగాం, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. మీరు చుమ్మెడతారా? మీరు దాన్ని సమర్థిస్తారా? దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా? పక్కన పెట్టండి. ఇది ధర్మం కాదు. ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం. అంతేకాదు, ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడ నుంచి మీరు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా? లేదు, దీనికి అడ్డుకట్టేస్తున్నారా అని చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది. మాటలు చెప్తే కాదు, చేతల్లో చూపించాలి. రాజకీయాల్లో స్వాస్థ్యంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన, మన తాలూకా నడవడిక, మనం చెప్పే మాటలు, దానికి వచ్చిన ఫలితాలు, దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి. మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం. కానీ ధర్మం కాదు, న్యాయంగా మీరు నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే ఇప్పటి దూరం ఇప్పండి. లేదు, మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం, అది కాదు, ఆయన మాటలు వచ్చి అలాగే చెప్తారు. కానీ చేత వచ్చి దోపిడీ చేసుకుంటూ కింద తెల్లంటే సరే, మీ ఇష్టం. ప్రజలు తెలుస్తారు మీ తాలూకా సంగతిని, ప్రజలు నిర్ణయిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని. అంతేగాని ఈ ధర్మం కాదు. లేదా ఇతర ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కేవలం చదవడం మాత్రమే సరిపోదని, సరైన వ్యూహం మరియు పట్టుదల అవసరమని విద్యార్థులకు ప్రముఖ CSB IAS అకాడమీ డైరెక్టర్ బాలలత దిశానిర్దేశం చేశారు. గురువారం విజయనగరం పట్టణంలోని ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు శారీరక వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా 2 సార్లు UPSC ర్యాంక్ సాధించిన ఆమె తన జీవిత అనుభవాలను మైత్రి మీడియాతో పంచుకుంటూ అభ్యర్థుల్లో స్ఫూర్తిని నింపారు. మరిన్ని విషయాలను మా ప్రతినిధి ప్రదీప్ ఇప్పుడు అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు మేడం బాలలత మేడం. ఈరోజు సివిల్స్ అభ్యర్థులకు కానీ, ముఖ్యంగా విద్యార్థులకు కానీ ఆవిడ ఒక స్ఫూర్తి ప్రదాత, విద్యాదాత. అలాంటి మేడం ఈరోజు విజయనగరం వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ ధనిక్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి ఈరోజు మన విజయనగరం వచ్చి ఉన్నారు. ప్రస్తుతం ఆమెతో మనం ఉన్నాం. ఆమెను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఒకసారి అంటే మీరు ఒక చిన్న స్థాయి నుంచి, ఒక సాధారణ స్థాయి నుంచి శారీరక సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చారు. మా అందరికీ ఇన్స్పిరేషన్ మీరు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ మేడం? నాకు నా లైఫ్లో ఉన్న సవాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అండి. నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ నాకు ఇన్స్పిరేషను. ప్రత్యేకంగా ఇక్కడ రవి గారు, ఇన్స్పైరో స్కూల్ రవి గారు పిల్లలందరూ 9th 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాళ్ళు మోటివేట్ చేయమని పిలిచారు. అదేవిధంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాము. సరికొత్త ఆలోచనతో పిల్లలకి ఇన్నోవేషన్, AI, గూగుల్ డేటా సెంటర్ వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చి మా గురించి చెప్దామని ఇక్కడికి వచ్చానండి. మీరు 2 సార్లు సివిల్స్ సాధించున్నారు. అయితే మీరు జాబ్కి వెళ్లకుండా కేవలం విద్యార్థులకి నా అవసరం ఉందని మీరు గుర్తించి విద్యార్థులకు సేవ చేస్తున్నారు. ఈ మోటివేషన్ మీకు ఎలా కలిగింది? ఏమండి, నా కోరిక ఏంటంటే తెలుగు యువత చాలా శక్తివంతమైన యువత. మా ధనిక్ భారత్ లక్ష్యం కూడా అదే. యువతకి కొంత మనం ఫైర్ అందిస్తే, అది చిన్న పిల్లలైనా ఉండొచ్చు. నేనైతే చాలా స్కూల్స్కి వెళ్తున్నాను, 5వ తరగతి పిల్లలు కూడా చెప్తున్నాను, మీరు మారండి. ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర పిల్లల్లో చాలా టాలెంట్ ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో.
కానీ వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు, డిఎస్సి చాలు, ఆర్మీ చాలు అనుకుంటున్నారు. కాదు, మీరు ఒక స్టార్టప్ ఈకోసిస్టమ్ క్రియేట్ చేయండి, ఏఐ టెక్నాలజీ క్రియేట్ చేయండి. మీకు అందరికి సపోర్ట్ చేయడం కోసం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ధనిక్ భారత్ లాంచ్ ప్యాడ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక 10,000 మంది తెలుగు యువతని కనుక మనం లాంచ్ చేయగలిగితే దేశాన్ని దిశానిర్దేశం చేసి ధనిక్ భారత్ వైపు, అంటే వికసిత్ భారత్ వైపు, అదేవిధంగా భారతదేశాన్ని 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలనే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. మీరు ఒక మహిళగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక మంచి స్థాయికి చేరుకున్నారు. అయితే ఇప్పుడున్న మహిళలకు అంటే సివిల్స్ వైపు రావడానికి కానీ ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అమ్మాయిలు ఫస్ట్ తాము అబల అనే విషయం పక్కన పెట్టాలి. అంటే నా వల్ల అవుతుందా, నేను ఆడపిల్లని కదా, ఇలాంటి పక్కన పెట్టి ఆన్ పార్, అంటే పురుషులతో మేము సమానమే. మేము తెలుసు కదా, మహిళా రిజర్వేషన్ బిల్ కూడా పాస్ అయింది. అతి త్వరలో మహిళలు చట్టసభలో కూడా రాబోతున్నారు. కాబట్టి ఆడపిల్లలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ఆడపిల్లలు ఎవరికి తక్కువ కాదని దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ ఫైట్ విత్ అనమాట. పెద్ద ఫైట్ స్టార్ట్ చేస్తారు. అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకెళ్తారని, ముందుకు వెళ్ళబోతున్నారు కూడా అర్థమవుతుంది. నాకు ట్రెండ్ మారుతుంది. అంటే 100 సంవత్సరాలు పట్టింది మహిళలకు సమానత్వం రావాలని ఏం లేదు. వచ్చే 5-10 సంవత్సరాల్లో మీరు బాగా ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. లాస్ట్ 10 సంవత్సరాలు చూసే ఉంటారు మహిళలు ఎంత చైతన్యం వచ్చిందో, వచ్చే 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ చూస్తారు. దానికి భారత్ విద్యా సంస్థల ద్వారా ఇప్పటి వరకు డిగ్రీ స్థాయి అంటే సివిల్స్ అభ్యర్థుల కోసం ఎంతవరకు పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చి చేస్తున్నారు, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్ అనేది ఒక పార్శ్యం, అంటే ఓన్లీ క్రీమ్ వస్తారు. అయితే నాకేంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఉందో, 10th డిగ్రీ మధ్య ఇంటర్మీడియట్ స్థాయి ఉందో, ట్రాన్స్ఫర్మేటివ్ ఏజ్, ఈ పిల్లల్ని కనుక మనం దారిలో పెట్టగలిగితే దేశానికి పనికొచ్చి పౌరులు అవుతారనిపించింది. అండ్ దీన్ని చూస్తే నేను చిన్న పిల్లలతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం దీనిలో ఉంది. నా విజన్ అనేది ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్తో చేస్తే పూర్తి స్థాయిలో నాకు రావట్లేదు. కాబట్టి ఇంత చిన్న పిల్లలు 5వ తరగతి కావచ్చు, 4వ తరగతి కావచ్చు, వీళ్ళందరికీ కూడా దేశం 2047 కల్లా దేశం ఎలా ఉండాలని చెప్పగలిగితే వాళ్ళు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. విషయం ఏంటంటే నేను ఆశ్చర్యపోతున్నానండి, డిగ్రీ స్థాయిలో ఉండే మైండ్ సెట్స్ ఇప్పుడు 5వ తరగతి పిల్లలకు అర్థమైపోతున్నాయి నేను చెప్పే స్పీచెస్. సో మనం కనుక ఇప్పుడు చిన్న పిల్లలకి పునాది వేస్తే పెద్ద అయ్యేసరికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు, ఇన్నోవేటివ్గా అవుతారు. ఒక ఎలాన్ మస్క్ని, ఒక జెఫ్ బెజోస్ని, ఒక స్టీవ్ జాబ్స్ని విజయనగరం నుంచి క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సరే, అయితే అంటే హైదరాబాద్లోనే మనకి ఎప్పుడు బాలలత మేడం కనిపిస్తారని మనం ఇప్పుడు చెప్పుకుంటుంటాం. అయితే ఈ రోజు లేదు, దేశమంతా తిరగాలి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నేను నా సందేశం అందరికీ వినిపించాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో కూడా ఆవిడ పర్యటిస్తూ విద్యార్థులకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. కెమెరామెన్ సురేష్తో ప్రదీప్, ఎంఎం న్యూస్, విజయనగరం. గత 33 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ విజయనగరం పట్టణంలోని చిన్న వీధిలో తమ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆ సంస్థ అధినేత, ప్రముఖ వేద గణిత నిపుణులు పాండురంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన తమ సేవలను ఇప్పుడు ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో పట్టణాలకు కూడా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో ఆన్లైన్ షాపింగ్ ద్వారా దేనికైనా తెప్పించుకోవచ్చు, కానీ దైవికమైన రుద్రాక్షలను ధరించేటప్పుడు సరైన అవగాహనతో నాణ్యమైన వాటిని ఎంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు. ఒక్కసారి ధరిస్తే జన్మంతా రక్షణిచ్చే ఈ అపురూప సంపదను పవిత్రంగా స్వీకరించాలని కోరారు. కళలకు నిలయమైన విజయనగరం జిల్లాకు రావడం తనకెంతో గర్వంగా ఉందని, ఇక్కడ ప్రజల ఆదరణ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఆధ్యాత్మిక సేవలో భాగంగా నెలకు ఒక్కసారైనా విజయనగరం రావడానికి ప్రయత్నిస్తానని పాండురంగారావు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఎంతో కాలంగా 33 సంవత్సరాలుగా భారతదేశంలో సుపరిచితం. 2 తెలుగు రాష్ట్రాల్లో నా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా ఇంకా కొంచెం జనబాహుల్యంలో ఉన్నాము. ఈ సంస్థ ఇంతకుముందు పెద్ద నగరాలకే పరిమితమై ఉంది. ఇప్పుడు అలా కాకుండా అందుబాటులోకి రావాలనేటువంటి ఉద్దేశంతో, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో, అంటే ఇది ఒక స్పిరిచువల్ ప్రాపర్టీ, ఒక ఆధ్యాత్మికమైన సంపద. వేగవంతమైన జీవితంలో ఈ వేగాన్ని అనుసరిస్తూ టీవీ ప్రోగ్రామ్స్ గంటలు చూడడం అలవాటు తప్పింది. సో ఎక్కడ ఏది దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామన్న ఆలోచనలు మారాయి. ఏది దొరికితే అది తీసుకునేటువంటి మనస్తత్వానికి అలవాటు చేసుకున్నాం. ఎక్కడ దగ్గరలో ఏది దొరికితే అది. ఆన్లైన్ షాపింగ్లు పెరిగిపోయాయి. ఆన్లైన్లో మనం ఏదైనా తెప్పించుకోవచ్చు. ఫుడ్ మనం ఆన్లైన్లో తెప్పించుకుంటే నచ్చకపోతే మళ్ళీ ఇంకో దగ్గర తెప్పించుకుంటాం. కానీ ఇది దైవికమైన సంపద. ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ జన్మలో ఇంకొకటి యాడ్ చేసుకోవడం తప్ప మార్చాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప సంపదని ఎలా పడితే అలా వేసుకోకుండా సరైనది వేసుకోవాలి అంటే అందుబాటులో మనం ఉండాలి అని చెప్పి ఆధ్యాత్మిక సంస్థ ఇక్కడి వరకు రావడం జరిగింది. విజయనగరంలో
కళలకి నిలయమైనటువంటి ఎందరో మహానుభావులను అందించినటువంటి ఈ జిల్లా, అతిరథ మహారథులందరూ రాజకీయ చైతన్యము, ఆధ్యాత్మికంగా, అలాగే కళల పరంగా, సాహిత్యపరంగా అన్ని రంగాల్లో ముందున్న ఈ విజయనగరంలో మేము కూడా పాలు పంచుకోవడం నిజంగా మాకు కూడా గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆదరణ అది చూస్తుంటే చాలా బాగుంది. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బ్యాక్ టు న్యూస్. పార్వతీపురం మంజం జిల్లా గోమలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధ కైలాసనాథ్ ఆలయం వద్ద కూర్పాం ఎమ్మెల్యే జగదీశ్వరి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీ నీరును వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భక్తుల ఆరోగ్యాన్ని, మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఈ అపచారానికి ఒడిగట్టారని ఆమె విమర్శించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ జరిపిన దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కళావతి, కోలా రంజిత్ కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, కల్తీ లడ్డు వ్యవహారంపై అనేక సార్లు అనుమానం వ్యక్తం చేశాం. నాడు మేము చెప్పినట్లుగానే అలాగే సుప్రీంకోర్టులో స్విట్ దర్యాప్తు నిగ్గు తేల్చడం జరిగింది. మరి ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ పాలకులు ఏం సమాధానం చెప్తారు దానికి? ఎందుకంటే మేము చెప్పిందంతా అనవసరంగా చెప్పాము, అదంతా కాదు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. మరి ఈ రోజు చూస్తుంటే, మరి నిన్ననే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి సిట్ దర్యాప్తులో ఏదైతే కల్తీ నెయ్యి నిజంగానే వేసినట్లు దర్యాప్తులోనే తేలింది. అది మేము చెప్పేది కాదు, సిబిఐ ఎంక్వైరీలోనే చెప్పిన విషయం. కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని, మరి ఎంతవరకు బుకాయించారంటే దాన్ని తీసుకొచ్చి చాలా, అంటే మేము ఏదో ఒట్టినే ఇలా చేసామని చెప్పేసి మాట్లాడారు. కనీసం ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఎలా తయారు చేశారు మొత్తం ఇంకా దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగా ఎవరెవరు ఉన్నారో ముద్దాయిలో అందరికి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే ఈ రోజు దేవుడి మీద చేశారు, రేపొద్దున్న మళ్ళీ అంటే ఏ మాత్రం గాని వాళ్ళకి అవకాశాలు గాని కలిగితే ప్రజల్ని అమ్మేసినే మనం ఆశ్చర్యపోనక్కర్లేదనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. విజయనగరంలో ఒక హోంగార్డ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు లక్ష్యంగా విజయనగరం, గొర్రెలతో పాటు విశాఖపట్నం 2 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు గత 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే హోంగార్డుగా విధులు నిర్వహించడం గమనార్హం. ఆ సమయంలో అవినీతి అధికారులకు ముందుగానే సమాచారం అందిస్తూ దాడుల నుంచి వారిని తప్పించే క్రమంలో పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు ఆయనపై అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఏడాది క్రితం ఏసీబీ అధికారులు ఆయన్ను జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు శ్రీనివాసరావు సుమారు 20 కోట్ల రూపాయల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏసీబీలో ఉంటూనే వ్యవస్థకే కన్నం వేసిన తీరుపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
సోదాలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఆస్తుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా కంచెల్లోని బీసీ హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల వద్ద నుంచి నెలవారీగా తలా ₹5 చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ వసూలుకు సంబంధించి 5 సిబ్బందితో పాటు బీసీ హాస్టల్ వార్డెన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారి బాలముకుందం వెల్లడించారు. సోదాల సమయంలో వార్డెన్ల వద్ద నుంచి ₹1,84,070 నగదును రెడ్ హ్యాండెడ్గా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ అవినీతికి పాల్పడిన నిందితులను విశాఖపట్నంలో ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు. ప్రభుత్వ విద్యార్థుల సొమ్మును అక్రమంగా వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఫర్దర్ యాక్షన్ ఏమి చర్య తీసుకోవాలో ఆ చర్య దీనికి సోషలిస్ట్ పార్టీ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సిరిగూడి లావణ్య కుమార్ విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ నూరుల్ అమీన్ ఆయన్ను ఈ బాధ్యతలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లావణ్య కుమార్ మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలన, ప్రతి బిడ్డకు ఉచిత మరియు నాణ్యమైన విద్య, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ అందించడమే సోషలిస్ట్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సామాజిక భద్రత కల్పించడంతో పాటు మహిళా సాధికారత కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. సహకార సంఘాలను బలోపేతం చేయడం, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో పెరిగిపోతున్న ధన కుల ప్రభావాలను అరికట్టడానికి ఎన్నికల సంస్కరణ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికమైన ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు రద్దు చేసి తిరిగి బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై శాంతియుత మార్గంలో రాజీ లేని పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ రఫీ, రాష్ట్ర కార్యదర్శి ఎన్ శాంతారావు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పి జయసూర్య మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇదేంటంటే సోషలిస్ట్ పార్టీ అంటే 1934 నుంచి ఉందండి. ఇది పాత పార్టీ అది. ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అని ఉండదన్నమాట. అప్పుడు వీళ్ళందరూ ఉండి చేసేవారు. అలాగా ఇండిపెండెన్స్ రాకముందు 2011 మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ స్టార్ట్ చేశారండి. ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఏంటంటే ప్రతి స్టేట్లో టీం వేస్తున్నారు. టీం మొత్తం టోటల్ సోషలిస్ట్ పార్టీ టీం వేస్తున్నారండి. ఇది సోషలిస్ట్ పార్టీ అంటే ఏంటి? ప్రజల పార్టీ అండి. ప్రజలకు జరిగే అన్యాయం వాళ్ళు మీరు తోడేయండి, వాళ్ళతో పాటు మేము నడుస్తామండి. అది కాక నెక్స్ట్ ఎలక్షన్లో ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లోనే ఈ ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్ చేయాలని అదొకటి చేస్తున్నామండి. సో అనేక విధాలుగా అన్ని యాంగిల్ అన్ని డిస్టిక్లోని టీం కూడా త్వరలో వేస్తున్నామండి. గ్రామ స్థాయి నుంచి తర్వాత మండలంలో జిల్లా మొత్తం టీం కూడా ఇప్పుడు వేస్తున్నామండి. స్టార్ట్ చేస్తున్నాము. సో టీం వేసేందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇన్వాల్వ్ అవుతామండి. ఇదంతా మెయిన్ ప్రజల కోసం, అంతా ప్రజలు బాగుబాగుల కోసము, వాళ్ళకి అన్యాయం జరిగిన చోట అవన్నీ మేము చూసుకుంటాం. అన్నీ మేము మా సోషలిస్ట్ పార్టీ తరఫున ప్రతి జిల్లాలో కూడా మేము అది చేస్తామండి. ఇది ఓన్లీ ప్రజలది మాత్రమే, అంతేనండి. పార్వతీపురం మంజం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేరుకుంది. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి, విద్యా అవకాశాల కల్పనకు కీలకమైన జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జేఏసీ నాయకులు గత 80 రోజులుగా ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ హామీ నెరవేర్చడంలో జాప్యం చేస్తుందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు గిరిజనులు రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తే తమ మనుగడ కోసం గిరిపుత్రులు మళ్లీ అడవుబాట పట్టక తప్పదని వారు హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 3పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల కోసం ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చమని ప్రధానంగా ఈ సత్యాగ్రహ యాత్ర ఆదివాసీ జేఏసీ చాలా ప్రెస్టీజియస్గా ఈరోజు ప్రారంభించి రాష్ట్రం మొత్తం మీద యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే జీవో నెంబర్ 3 ఆదివాసీలకు ముఖ్యంగా మా బ్రతుకులు బాగుపడడానికి, ఎడ్యుకేషన్ పరంగా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి, ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రధానమైనటువంటిది జీవో నెంబర్ 3. దానిని సుప్రీంకోర్టు గత 5 సంవత్సరాల క్రితం కొట్టివేయడం జరిగింది. పార్వతీపురం మంజం జిల్లా సీతంపేట మండలంలోని సవర గోయిది గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను పాల్కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాయ కళావతి పరామర్శించారు. బాధితులకు అండగా నిలిచే క్రమంలో ఆమె స్వయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం అగ్నికి ఆహుతులైన ఇళ్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదంలో ఆస్తి నష్టంతో పాటు నిరాశ్రులైన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణ సహాయంతో పాటు నూతన గృహాలను మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా పచ్చదనంతో కలకల్లాడేలా తీర్చిదిద్దడమే గ్రామ ముస్తాబు లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. గ్రామ ముస్తాబు కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన పిల్లల పార్కును ఆయన ప్రారంభించి అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలియజేశారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు చెత్త సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, ఇందులో ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ప్రతి గ్రామం నందనవనంలా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కోలాటం ప్రదర్శించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికలను, గైడ్స్ విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, తహసీల్దార్, ఎంపీడీఓలతో పాటు స్థానిక సర్పంచ్ ఇందుమతి, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరినీ చేర్పించాలమ్మా, 100% చేరాలి. ప్రజల సమస్యలు వీలైనంత వరకు వారి చెంతనే పరిష్కారం అయ్యేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రతి అర్హుడికి సకాలంలో అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అందిన కొన్ని ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపి త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్జీదారుల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించిన పక్షంలో బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రతి విన్నపాన్ని ఆన్లైన్లో నమోదు చేయాలని, పరిష్కార ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరీక్షలు అనగానే భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలని ప్రముఖ విద్యావేత్త, హైదరాబాదుకు చెందిన ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత మల్లవరపు అన్నారు. గురువారం విజయనగరం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక మోటివేషన్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలలత మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలను సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు
అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు. ఒత్తిడిని పక్కన పెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విజయమే లక్ష్యంగా నిలుస్తుందని తెలియజేశారు. అనంతరం ధనిక్ భారత్ డైరెక్టర్ అజయ్ బాబు విక్రమ్ మాట్లాడుతూ తమ సంస్థ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని సామాజిక సేవలో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ధనిక్ భారత్ విద్యా సంస్థలను ప్రారంభించామని చెప్పారు. తమ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్య బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. లాయిడ్లో లాయిడ్ హెల్త్ కేర్, లాయిడ్ ఫార్మా ల్యాబ్స్, లాయిడ్ ఎలీట్ ఎస్టేట్ అండ్ లాయిడ్ క్యాపిటల్ ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ మేము లాంచ్ చేసేది సామాజిక సేవలాగా ఉండాలనేసి బ్రదరు మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లాంచ్ చేసామండి. దీంట్లో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ అకాడమిక్ ఇయర్కి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, హైదరాబాదులో మా విద్యా సంస్థలు లాంచ్ చేసామండి. ఇక్కడ ప్రత్యేకంగా 10th క్లాసులో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది చాలా గ్యాప్ ఉందండి. చాలా విద్యార్థులతోటి మేము సర్వే చేసినప్పుడు తెలిసింది. అందువల్లే బాలలత మేడం గారు ఇక్కడ డైరెక్టర్గా ఉండి ఆ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నారండి. ఇక్కడ అకాడమిక్ విజనరీస్ కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి. అకాడమిక్ విజనరీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మమ్మల్ని మీ విజన్ బాగుంది, కంపల్సరీ కూడా మేము జాయిన్ హ్యాండ్ లాగా జాయిన్ అవుతామనేసి అకాడమిక్ విజనరీస్ కూడా వచ్చారండి. అదేవిధంగా మా క్యాంపస్లు అన్నీ చూస్తే ఏపీ, తెలంగాణలో మా క్యాంపస్లు ప్రతి ఒక్క క్యాంపస్ న్యూ క్యాంపస్ అండి. మీ అందరికీ 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్కి, తల్లిదండ్రులందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి. మా కాలేజీకి వచ్చి ఒకసారి చూసి ఆ తర్వాత మీరు ఏ కాలేజీలోనైనా జాయిన్ అవ్వండి. పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి, చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో 10th అయిపోయాక ఏం చేయాలనే దాని మీద నాతో స్పీచ్ ఇప్పించారు. నాకు కూడా పిల్లలందరినీ చూసి వాళ్ళ డిసిప్లైన్, వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి విక్రమ్ నారాయణరావు గారండి, లాయిడ్ గ్రూప్ చైర్మన్. ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ. దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు. దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము. ఎంపీసీ, బైపీసీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. దాంతోపాటు పిల్లల మీద, ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్, అంటే ఫ్యాకల్టీ ఉంటారు, తర్వాత మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్, మ్యాక్సిమం ఫోకస్ అనమాట. ఒక్కొక్క తరగతి గదికి 40 మంది, 50 మందితోనే పిల్లలతో చాలామంది టీచర్స్ని పెట్టి, మెంటర్స్ని పెట్టి, అవసరమైతే సైకాలజిస్ట్ని పెట్టి పిల్లల్ని ముందుకు నడిపించి భావి భారత పౌరులుగా, దేశానికి పనికొచ్చే పౌరులుగా వికసిత్ భారత్ వైపు, ధనిక్ భారత్ వైపు అడుగులేసే దిశగా మేము పిల్లల్ని తయారు చేయాలనుకున్నాం. ఆ దిశగా మా చిరు ప్రయత్నం అండి ఇది. ముఖ్యాంశాలు మరోసారి. గీతం చెంత ప్రభుత్వ భూములను పరిశీలించిన వైసీపీ, జీవీఎంసీ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన బొత్స, చిన్నశ్రీను, కేకే రాజు. ఏసీబీలోనే ఉంటూ వ్యవస్థనే మోసం చేసిన హోంగార్డ్, 20 కోట్ల అక్రమాస్తుల గుట్టు రట్టు చేసిన ఏసీబీ అధికారులు. విజయనగరంలో ధనిక్ భారత్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు. ప్రణాళికాబద్ధమైన చదువుతోనే విజయం సొంతమైన ప్రముఖ విద్యావేత్త బాలలత. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.